ఈ ఎండాకాలంలో వెయిట్ లాస్ అవ్వాలి, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగటమే కాదు, మేము నాజూగ్గా, సన్నగా ఉండాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ చాలా బాగా ఉపయోగపడుద్ది. సో, ఈ డ్రింక్ ఏంటో చూసే ముందు లైక్ చేసి చూడండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి వెయిట్ లాస్ అన్నమాట. అసలు వెయిట్ లాస్‌కి అలాగే ఈ యొక్క ఎండాకాలంకి పర్ఫెక్ట్ మ్యాచ్ అండి. ఎందుకో తెలుసా? ఈ సమ్మర్‌లో మనం ఎక్కువ హైడ్రేట్‌గా ఉండటానికి డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కాబట్టి హైడ్రేట్ అవ్వటానికి మనం ఎక్కువ వాటర్ అనేది తాగుతూ ఉంటాం. సో, వాటర్ అనేది ఎక్కువ తాగటం వల్ల పొట్ట అనేది వాటర్‌తో నిండిపోవటం వల్ల ఎక్కువ ఫుడ్ అనేది మనం తినం. అసలు డైట్ చేయాలి అని అన్న వాళ్ళు ఇంక లేట్ చేయకుండా డైట్ చక్కగా ఫాలో అయిపోండి. ఈ ఎండాకాలంలో చాలా త్వరగా మీరు రిమైనింగ్ సీజన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ ఎండాకాలం చాలా త్వరగా మీరు బరువనేది తగ్గుతూ ఉంటారు కాబట్టి మంచిగా డైట్ ఫాలో అవుతూనే అండ్ ఈరోజు మనం చూపించే ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ కూడా మీరు ఫాలో అయితే గనక ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు. ఈ సమ్మర్‌లో పక్కా. మీరు మంచిగా ఎక్కువ హైడ్రేట్‌గా ఉండటానికి వాటర్ అనేది ఎక్కువ తాగుతూ అండ్ ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్స్ అండ్ డైట్ కూడా ఫాలో అవుతూ ఉంటే గనక చాలా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా ఒక డ్రింక్ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా ఆ ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో చూసేద్దాం. సో, ముందుగా అయితే గనక నేను ఫ్లాక్స్ సీడ్స్ చూపిస్తున్నాను. అవిసె గింజలు అంటాము. ఇవి ఎప్పుడు మనము హెయిర్‌కే వాడుతూ ఉన్నాం కానీ అసలు వీటి యొక్క ప్రాపర్టీస్ మీకు తెలుసా? అసలు వెయిట్ లాస్‌కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఫ్లాక్స్ సీడ్స్ అంటేనే మనకి ఎక్కువ ఫైబర్ ఉంటది. హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. సో, మనం వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతది. మన డే అనేది ఎప్పుడైనా ఫైబర్‌తో మనం స్టార్ట్ చేయాలండి. సో, మీరు మార్నింగ్ ఈ డ్రింక్ తాగటం వల్ల మీకు మంచిగా ఫైబర్ అనేది అందుతది. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ మీ యొక్క బ్యాలెన్స్ డైట్ ఇవన్నీ కూడా మీరు చక్కగా మెయింటైన్ చేయగలుగుతారు. సో, ఫ్లాస్క్ సీడ్స్ అనేవి కొన్ని నేను ఇలాగా మిక్సీ జార్‌లోకి తీసేసుకొని వీటిని మెత్తగా పౌడర్‌లాగా చేసేసుకోవాలనమాట. సో, మీరు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. లేదు మీకు సింపుల్‌గా చూపించాలంటే గనుక ఇలా పౌడర్ చేసేసుకొని ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. సో, ఇలాగ పౌడర్ అయితే సరిపోతది. ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటది. అండ్ అలాగే వీటినేంటి అంటే రాత్రే నానబెట్టేసుకొని మార్నింగ్ తాగేయొచ్చు. అదొక పద్ధతి. కొంచెం ఒక 1 స్పూన్ పౌడర్ తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మార్నింగ్ హ్యాపీగా మీరు తాగేయండి. నానుతది కాబట్టి మీకంత ఇబ్బంది ఏమి అనిపియదు. లేదు ఇన్ కేస్ మీరు ఒకవేళ మర్చిపోయారు నానబెట్టుకోవటం అనుకుంటే గనుక ఇప్పుడు నేను చూపించే ఈ ప్రాసెస్ అనేది మీరు చూడొచ్చు. సో, 2 ప్రాసెస్ ఒకటి నానబెట్టుకొని తాగటం. లేదు అంటే గనక ఇలా ఒక 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజల పొడనేది వేసేసుకున్నాను. అసలు వీటి వల్ల మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బావుంటది. ఫైబర్ కంటెంట్ ఉంటది. సో, చాలా మంచిదండి. వీటి గురించి ఇంకా మీకేమైనా తెలిస్తే నాతో కామెంట్ బాక్స్‌లో కూడా షేర్ చేయండి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మన హెల్త్‌కి ఓవరాల్ హెల్తీగా ఉండాలన్నా, మనకు ఫ్యాట్ అనేది బర్న్ అవ్వాలన్నా ఈ ఫ్లాక్స్ సీడ్స్ బాగా హెల్ప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి కదా! అందుకని. సో, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము. ఇందులోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సో, మీరు ఎన్ని వాటర్ తాగాలంటే అంత. లేదు మీరు 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ అన్నా తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. జస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఈ యొక్క డ్రింక్ తాగండి అని నేను చూపిస్తున్నాననమాట. సో, ఇది కొంచెం మనకి బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం నానబెట్టి ఈజీగా తాగామంటే అది ఏ గోల లేదు. అసలు స్టవ్ పని కూడా ఉండదు. ఒకవేళ మీరు మర్చిపోతే ఈ ప్రాసెస్ అని చెప్తున్నాననమాట. ఒకసారి 5 మినిట్స్ బాయిల్ చేసేసుకొని దీన్ని వడకట్టటం కానీ అసలు ఏమీ వద్దు. చాలామంది ఫ్లాక్స్ సీడ్స్‌నండి వేపేసుకొని కూడా తింటా ఉంటారు. జస్ట్ పాన్‌లో కొంచెం వేసేసుకొని దోరగా వేపించుకొని తినటం వల్ల హెల్త్‌కి చాలా మంచిదని జుట్టు పెరగటానికి కూడా ఉపయోగపడుతుందని చాలామంది తింటూ ఉంటారు. బట్ ఇలా డ్రింక్ కూడా మీరు తాగటం వల్ల మీ బాడీకి మంచిగా అందుతది. ఫైబరే కావచ్చు, హెల్తీ ఫ్యాట్స్ కావచ్చు. సో, లో ఇన్ క్యాలరీస్ కూడా తక్కువ కాబట్టి మీకు ఈజీగా కొవ్వు కరగటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటదనమాట. అండ్ యాహ్! మనకి ఇది రెడీ అయిపోయింది. ఇందులోకి మీరు ఇంకా టేస్టీగా ఉండటం కోసం లెమన్ జ్యూస్ అనేది వేసుకుంటున్నాను. లెమన్ వల్ల కూడా మనకి బాడీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి హైడ్రేట్‌గా ఉండటానికైనా, మెటబాలిజంని ఇంక్రీజ్ చేయటానికైనా అండ్ అలాగే ఆకలి అనిపించకుండా చేస్తూ ఉంటది లెమన్. అండ్ క్యాలరీస్ ఇంటేక్ కూడా తక్కువ కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో, దీంతో పాటు మీరు మంచిగా డైట్ కూడా ఫాలో అయ్యి చూడండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. ఇలా మీకు ఆకలి అనిపించిన ప్రతిసారి మీరు తాగొచ్చు. అండ్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కూడా మెయిన్‌గా ఈ డ్రింక్ మీకు చాలా హెల్ప్ అవుతది. అండ్ వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతది. ఒకసారి ట్రై కాఫీ నేను చేసేయండి. ఎలా తయారు చేసుకుంటున్నా అని అనుకుంటున్నారు?
కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి? ఏంటి? ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశా. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చూసారు కదండి, మార్నింగ్ లేవగానే ఇలాంటి డ్రింక్స్ తాగటం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ వేస్ట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అండ్ కొవ్వు అనేది కరగటానికి, ఆకలి అనిపించకుండా వెయిట్ లాస్ అవటానికి ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు. మీకు ఎప్పుడైనా ఆకలి అనిపించినా ఈ డ్రింక్తో మీరు తాగొచ్చు. అండ్ అలాగే హెల్దీగా కూడా ఉంటాం. నాట్ ఓన్లీ వెయిట్ లాస్, హెల్దీగా కూడా ఉంటాం. కాబట్టి తప్పకుండా ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఇంకా తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.